తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి సాధారణ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దానిలో భాగంగా ఈరోజు అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికలకు సంబంధించి అధికారులకు మొత్తం 20 సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని, 22 వార్డులకు గాను 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 220 మంది అధికారులను ఎన్నికల విధులకు వినియోగించుకోవడమైనదని, అదే సమయంలో మరో 50 మందిని అత్యవసర సేవ కింద రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. PS నంబర్ 2021 POs APOs దగ్గర రావాలి. DSP పోతారా రైట్ ఎంట్రన్స్ దగ్గర మర్చిపోయారు. దయచేసి అక్కడ వెళ్ళి ఆ పేపర్స్ ని కలెక్ట్ చేసుకోండి. బి ఉమారాణి గారు PS నంబర్ 40 దగ్గర రావాలండి. PS నంబర్ 11 ఆరో గారు. కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 200 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో రేపు 22 వార్డ్స్ 44 పోలింగ్ స్టేషన్స్ ఈ మున్సిపల్ పరిధిలో కలవు. వాటిలో సమస్యాత్మకంగా 10 వార్డ్స్ 20 పోలింగ్ స్టేషన్స్ ఉండడం అనేది జరిగింది. దానికి సమస్యాత్మక ప్రాంతంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. 1+5 బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం సమస్య ప్రాంతాలందరినీ మా ఎస్పీ ఆదేశాల ప్రకారము మేము విజిట్ చేయడం జరిగింది. అవన్నీ ఈ బందోబస్తుని కావాల్సిన ఏర్పాట్లను మేము చేసుకోవడం జరిగింది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ విత్ అడిషనల్ ఎస్పీతో కూడా ఫుల్ ఫోర్స్తోని మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పోలింగ్ స్టేషన్ ఏరియాలో ప్రస్తుతం వరకు ప్రాబ్లం ఏం లేదు. అన్ని బందోబస్తు చేయండి. వెహికల్ చెకింగ్స్ కానీ అట్లా స్పెషల్ టీమ్స్తోని ఫామ్ చేయడం జరిగింది. ఎలాంటి భద్రతలు ఏమి విఘాతం కలగకుండా కాన్ఫిడెంట్గా మేము ఎన్నికలు నిర్వహిస్తాం రేపు అది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసినట్లయితే వ్యతిరేకంగా ఎలాంటి పనులు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడ్డా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరినీ ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ అదర్స్ ఎవరంటే వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. ఈ లిక్కర్ సీజరు కంటిన్యూగా చేస్తాము. అలాగే ఈ నైట్ కూడా ఫుల్ ఫోర్స్తోని మేము ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్ రియాక్ట్ అయ్యి దానిని లీగల్ చట్ట పరిధిలో యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలో మా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి మేము 44 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 44 పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఆల్రెడీ 220 మెంబర్స్ని POస్ని APOస్ని OPOస్ని స్టాఫ్ని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి డ్యూటీస్ అలాట్ చేసి వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. వారితో పాటు 50 మెంబర్స్ రిజర్వ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళతో పాటు 200 మంది పోలీస్ సిబ్బంది, మా యొక్క స్టాఫ్ ఒక 100 మంది, టోటల్గా 600 మెంబర్స్ తోటి మేము ఈరోజు రేపటి పోలింగ్కి పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పోలింగ్ స్టేషన్స్లోని ఆల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. 44 పోలింగ్ స్టేషన్స్లో లోపల అండ్ బయట మొత్తం కూడా 88 ప్లేసెస్లో వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్స్ 100 మీటర్స్ పెరిఫెరీ లోపల మనకు దానిపైన జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ప్రకారం 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఎవరు కూడా వైలేషన్స్ని
చేయకుండా రూల్స్ని అతిక్రమించకుండా అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. ఎన్నికల నిర్వహణకు ఈరోజు మేము 220 మంది స్టాఫ్ డిప్యూట్ చేయడం జరిగింది. దాని ఆఫ్టర్ వాళ్ళతో పాటు 50 మెంబర్స్ని రిజర్వ్ స్టాఫ్ కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా ఒక 200 మంది, టోటల్ ఒక 500 to 600 మెంబర్స్ మేము డిప్యూట్ చేయడం జరుగుతుంది. అందరు ఓటర్స్ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన అందరూ కూడా ప్రశాంతంగా అందరికి సహకరించి ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని కూడా పెంచి పారదర్శకంగా ఓటు వేసి అందరూ కూడా మా సిబ్బందికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. 23 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఫీమేల్ ఓటర్స్ కలిపి ఉన్నారు.